ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ వేగవంతం చేసింది అబ్బులు టీం. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఒక బోట్ను బయటకు తీస్తామని చెప్పారు. అబ్బులు బోట్స్ అండ్ వాటర్ కటింగ్ సాధ్యం కావడం లేదన్న ఆయన ఒక్కో బోటు 60 నుంచి 100 టన్నుల బరువుందన్నారు. దీంతో ఒక్కో బోట్ను విడివిడిగా బయటకు తీసుకొస్తామంటున్న అబ్బులతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. విజయవాడ ప్రకాశం బ్యారేజీ దగ్గర ఏదైతే బోట్లు చిక్కుకున్నాయో 4 బోట్లు వాటిని తీయటానికి అయితే పూర్తి స్థాయిలో అటు డైవింగ్ టీము ఇటు అబ్బుల టీం కూడా పనిచేస్తున్నాయి. బికేఎం సంస్థ ఆధ్వర్యంలో ఈ టీంలన్నీ కూడా పనిచేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మనతో అబ్బులు ఉన్నారు. ఆయన కచ్చులూరు దగ్గర బోటు ప్రమాదం సమయంలో కూడా పూర్తిగా ఏ విధంగా పనిచేశారనే అనుభవంతో ప్రస్తుతం దీన్ని కూడా ఈ బోట్లు కూడా తీయటానికి తీసుకొచ్చిన పరిస్థితి. సార్ ఏంటి 4 రోజులు అవుతుంది రావట్లా బోట్లు, ఏంటి అసలు అక్కడ అంత క్లిష్టమైన పరిస్థితి ఏముంది? ఏంటి సార్, యాక్చువల్గా మేము వచ్చి 2 రోజులు అయింది సార్. యాక్చువల్గా మొన్నంతా మన మధ్యాహ్నానికి వచ్చాము. మేము వచ్చి మన సామాగ్రి అంతా కూడా మోపు చేసుకున్నాము. నిన్న పొద్దున్న పట్టుకుంటే అండర్ వాటర్ డ్రైవర్స్ ఏముందంటే సీలింగ్ లైఫ్ పాస్ చేయడానికి మన మధ్యాహ్నం 3 అయిపోయిందండి. తర్వాత ఏం చేస్తాను 3 అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే దాన్ని ఇంచుమించి ఒక 10 మీటర్ల ఫ్రంట్ తీసుకొచ్చాను. నేను తీసుకొచ్చిన దాన్ని ఇలా తిరగబడిపోయిందని మామూలుగా నేను యాక్చువల్లీ మామూలుగా బోట్ ఏ షేప్ లో ఉంటుందో ఆ సేఫ్ పొజిషన్ లో నేను పెట్టాను. ఇవాళ నిన్న మామూలుగా నా పొజిషన్ పెట్టేసి అదే ఫ్రంట్ మామూలుగా 2 హోల్స్ వేసి మామూలుగా నేను రెడీ చేసుకున్నాను. ఇవాళ ఏంటంటే దాన్ని ఇప్పుడు వేసిన దాన్ని ఇప్పుడు ఆల్రెడీ మేము సీలింగ్స్ రోప్స్ తో ఇటు లాగుతాను సార్. తిరగొడి ఈ సేప్ మామూలుగా సేప్ పెట్టేసి మన ఎలాగ ఇసుక నామలు ఉన్నాయి కాబట్టి అటు ఇటు పెట్టండి. వాటిని రోప్ సహాయంతో మామూలు అరెస్ట్ చేస్తాను సార్. డీసైకిల్స్ 10 టన్స్ మా దగ్గర డీసైకిల్స్ ఉన్నాయి. వాటితో మామూలుగా వేసండి నెక్స్ట్ మనకి పుల్లీస్ అవి పెట్టి అరెస్ట్ చేస్తాను. రూపులు అరెస్ట్ చేస్తాం. అంటే సార్ నిన్నటి దాకా బోట్లు బయటికి రావడం కష్టంగా ఉంది. 2 ముక్కలు చేసి ఒక్కొక్క ముక్కని బయటికి తీద్దాం పై నుంచి బ్యారేజ్ మీద నుంచి అనేది ఒక ప్రపోజల్. ఇప్పుడు మార్చి వెనక్కి ఒడ్డుకు తీసుకొద్దాం 200 మీటర్ల వరకు అనేది కొత్త ప్రపోజల్. ఎందుకు? యాక్చువల్గా అక్కడ కటింగ్ అవుతలేదు సార్. అంటే అండర్ వాటర్ కటింగ్ అక్కడ అవుతలేదు. మనకి బోట్ అనేది కటింగ్ అవుతలేదు. పైన కట్ చేస్తున్నాం కానీ కింద అండర్ వాటర్ డ్రైవింగ్ వాటర్ అనేది కట్ చేయడం కష్టమైపోతుందండి వాటికి. ఆడంటే అక్కడ ఏమందంటే వాటర్ స్లోప్ వల్ల ఏంటంటే నిలబడిన కొద్దిగా నిలబడలేకపోతున్నాను. అంటే ఇక్కడ బ్యారేజ్ గడికి కదా సార్, నేను కింద వాటర్ లాగడం వల్ల ఏమంటే నిలబడడం కష్టమైపోతుంది. మెయిన్ దానివల్ల ఏంటంటే కట్ చేయడం ఇబ్బందికరంగా ఉండడం వల్ల ఏమంటే కొద్దిగా కట్ చేశారు. అంటే పైన యాక్చువల్గా మనం కట్ అయ్యేది కట్ చేశారు, ఉన్నది ఏం కట్ చేయలేకపోయారు. దాన్ని ఇంకా అలాగే తీసుకొద్దామని ఇంకా నా ఒపీనియన్. ఒక్కొక్క బోటు 50 టన్నుల పైన ఉంది అనేది కూడా ఎంత ఉంది, ఎంత వెయిట్ ఉంది? ఈజీగా సార్ అది ఇంచుమించు ఎంటీ వచ్చి మనకి లైట్ వెయిట్ ఆఫ్ ది బోట్ వచ్చి ఇంచుమించు ఒక 80-90 టన్నుల దగ్గర ఉంటుంది సార్. యాక్చువల్గా దాంట్లోకి మళ్ళీ ఇప్పుడు వాటర్ వెళ్ళిపోయింది సార్. యాక్చువల్గా అది ఏముందంటే ఇంచుమించు 60 క్యూబిక్ మీటర్లో శాండ్ వేసుకుంటుందండి. ఇంచుమించు మన టన్నేజ్లో కడితే 250 టన్ను ఈజీగా మామూలుగా ఇది అవుతుంది సార్. అది 250 టన్ను ప్లస్ ఇది ఒక 100 టన్స్ ఈజీగా ఇంచు 80-90 టన్స్ ఈజీగా వస్తుంది సార్. అది రెండు వాటర్ దాంట్లో వాటర్ ప్లస్ మామూలుగా ఇది 2 కలిసి వస్తుందండి ఇప్పుడు బరుగుతుంది. ఇప్పుడు ఈ ఒక్కొక్క బోటుని తీసుకొస్తున్నామా లేకపోతే ఒక్కొక్క బోట్ వస్తుంది సార్? ఒక్క బోట్ వస్తుంది. యాక్చువల్గా నిన్న మనం పైన కింద అండర్లో ఒక బోట్ ఉండిపోయిందండి. దానిపైన ఈ బోట్ ఉంది. దాని ఏమైందంటే నేను తప్పించుకుని చేసుకున్న పొజిషన్ తీసుకొచ్చు. ఆల్రెడీ యాక్చువల్గా కింద దాంట్లో ఒక బోట్ ఉంది సార్. యాక్చువల్గా సార్ ఇప్పుడు ఇవాళ ఈ రోజుకి ఇవాళ 5వ రోజున ఇవాళ ఎన్ని బోట్లు తీసుకొద్దాం అనేది టార్గెట్? ఎందుకంటే గవర్నమెంట్ నుంచి 2 రోజుల్లో కంప్లీట్ చేయమనే ప్రెజర్ మీకు ఉందనేది తెలుస్తాం. యాక్చువల్గా ప్రెజర్ సార్, హెవీ ప్రెజర్ అండి. అంతేంత కదా యాక్చువల్గా మినిస్టర్ గారు అండి మమ్మల్ని కానీ ఉమ్మా గారు తెలియదు ఏం లేదు. వాళ్ళు సాయంకాలం ఎక్కడ ఇదే ప్లేస్ లో ఉండి మనం మమ్మల్ని చేస్తున్నారు సార్. నేను మార్నింగ్ నుంచి ఎన్ని బోట్లు ఇవాళ యాక్చువల్గా ఏమంటే ఇవాళ 90% నేను ఒక బోట్ని మాత్రం కంపల్సరీగా మామూలు బయటికి తీసుకొచ్చి పెడతాను సార్. పెట్టేసి రెండో దాన్ని కూడా ఆల్రెడీ ఇక్కడ మేము ఈ బోట్లు ఆగుతా అండర్ వాటర్ టీంని మామూలుగా ఫ్రంట్ కట్ చేసి వాళ్ళతో కూడా మామూలుగా నేను దాన్ని కూడా ప్లానింగ్ చేస్తూ ఉంటాను. కూడా రెండట్లేదు నేను కోఆపరేట్ ఇది లాగుతూ ఉంటాను. దానికి కూడా మామూలుగా ఆల్రెడీ నేను ఎప్పుడే టచ్ అయిపోయినదాన్ని కూడా దాన్ని కూడా నేను ప్లాన్ చేస్తాను. ఇది మొత్తంగా ఖచ్చితంగా ఒక 60 నుంచి 90 టన్నుల వెయిట్ ఉన్న బోట్లు అక్కడ చిక్కుకున్నాయి. వీలైనంత త్వరగా బోట్లను ఒడ్డుకు చేయడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తామని చెప్పైతే అబ్బులైతే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్, శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.